ప్రభునందు ప్రియులైన మీకందరికీ గూడా వందనాలు. ఈ ఉదయకాలం వేళ ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను, బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఆయన పరిమళ వాసనగా ఉండుటకు అంటే మన కొరకు పరిమళ వాసనగా ఉండడం కోసము ఆయన దేవునికి అప్పగించుకున్నాడని ఉంది గదా! అంటే దేవునికి తన్ను తాను అర్పణముగా, బలిగాను అప్పగించుకున్నాడని ఉంది. లేవీకాండంలో పాత నిబంధనలో లేవీకాండంలో ఈ బలి గురించి గాని, దహన బలి గురించి గాని, సమాధాన బలి గురించి గాని వీటన్నిటి గురించి ఎలా అర్పించాలి, అర్పించబడాల్సిన ఆ యొక్క పశువు ఎలా ఉండాలి, వాటి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయి. మనం వాటిని ఒకసారి చదువుకున్నామంటే ఎఫెసీయులకు లేవీకాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఈ మాట. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన యెడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. ఇక్కడ దేవుడు మగదానిని బలిగా అర్పించమని అడుగుతా ఉన్నాడు గదా! ఎందుకు మగదానిని బలిగా అర్పించమని అడుగుతున్నాడు? అంటే పాత నిబంధన కాలంలో ఈ బలులనేటివి ఉండేటివి. ప్రస్తుతం లేవు. కానీ మగ అంటే ఒక బలమైనదని అర్థం. అంతే గదా! దేవుడు ప్రతి వాటిని మగ, ఆడు ఇట్లా 2 రకాలుగా సృష్టించేశాడు. పురుషులు అంటే మగవారు వీళ్ళ పని ఏంటంటే బయటికెళ్ళి కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించడము, కుటుంబాన్ని ప్రమాదకర పరిస్థితుల్లో నుంచి కాపాడడము, క్రూరమైన జంతువుల బారి నుంచి గానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కుటుంబానికి రక్షణ ఇవ్వడం మగ అనే జాతి వాళ్ళ యొక్క ఉద్దేశం. వాళ్ళ యొక్క పని, బాధ్యత అది. స్త్రీలంటే కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ బాగోగులు చూసుకోవడము, పిల్లలను పెంచటము, వారికి విలువలు నేర్పించడము, ఇలాంటి బాధ్యతలన్నీ స్త్రీకి అంటే ఆడజాతికి ఇలాంటివన్నీ బాధ్యతలుంటాయి. అంటే వీటిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ లోటు క్లియర్‌గా ఉంటది కుటుంబంలో. అంటే ఎవరు తక్కువ గాదు, ఎవరు ఎక్కువ గాదు. ఇద్దరు ఇంపార్టెంటే. కానీ శారీరకంగా పురుషులు బయటికి వెళ్లి పని చేయాలి. కష్టపడాల్సుంటుంది గాబట్టి వాళ్ళకి శరీరం బలంగా ఉంటుందన్నమాట. కానీ మనస్తత్వం మాత్రం ఒకేళ హృదయం మాత్రము ఎక్కువ స్త్రీలకే దృఢమైన మనస్తత్వం ఉంటుంది. స్త్రీలు ఎవరైనా వినేవాళ్ళుంటే మీరు వినేవాళ్ళు ఫీల్ అవ్వద్దండి. అంటే ఏంది మేము బలహీనులమా అని అలా అనుకోవద్దనమాట. వాస్తవంగా స్త్రీలు శారీరకంగా మాత్రమే పురుషులతో పోలిస్తే బలహీనులు గాని, వారి మనస్తత్వం పురుషుల కంటే చాలా బలంగా ఉంటదనమాట. ఎందుకంటే ఆహ్, కొన్నిసార్లు చాలా విషయాల్లో పురుషులు బయట పనిచేసేటప్పుడు గాని, ఏ విషయంలో అయినా చాలా ఒత్తిడికి లోనవుతా ఉంటారనమాట. అంత ఒత్తిడి స్త్రీల మీదయితే ఉండదు. కావాలంటే ఆహ్, మేము డ్యూటీలో భాగంగా చాలా చూస్తా ఉంటాం గదా! ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు చాలా మందిని చూస్తా ఉంటామనమాట. స్త్రీలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంటది. క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇదో పలానా రీజన్‌కి ఈమె చనిపోయారు. ఈమె ఉరేసుకొని చనిపోయారు. లేదంటే మందు తాగి చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారనే విషయం క్లియర్‌గా తెలుస్తది. కానీ పురుషులు చనిపోయి ఉంటారు చూసారా? అలాంటి సందర్భాల్లో చాలా కేసులలో ఎందుకు చనిపోయారనేది క్లియర్‌గా రీజన్ అనేది మనకు అర్థం కాదు. ఆహ్, మద్యం సేవించుంటాడు. సంథింగ్ ఇంకోటేదో రీజన్ ఉంటది. ఆ మద్యంలో పాయిజన్ కలుపుకొని తాగేస్తాడు. ఆ మద్యంలో ఆ మద్యం మత్తులో ఊరేసుకొని చనిపోతాడు. ఇట్లా అవి ఎందుకు క్లియర్‌గా దాని వెనుక ఉన్న కారణం ఏంటనేది
కొన్ని కేసుల్లో అర్థం అవ్వదు. అలా కావాలంటే మీరు ఈ ఈ డేటా చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వారు ఈ సర్వే చేసుంటారు గదా! అందులో 2008లో అప్పుడు చూడండి యూరోప్‌లో గాని, అమెరికా, వెస్టర్న్‌లో గాని, ఆఫ్రికాలో గాని, ప్రపంచం మొత్తంలో మీరెక్కడ చూసుకున్నా గూడా ఐరోప్‌లో అయితే ఒకరు చనిపోతే పురుషులు నలుగురు చనిపోతారంట సూసైడ్ చేసుకొని. ఇట్లా ప్రపంచం మొత్తం మీద అది ఒక 10 మంది స్త్రీలు చనిపోతే 18 మంది పురుషులు చనిపోతున్నారు. ఉరి వేసుకొని గాని, లేదైనా సూసైడ్ ఏదైనా సరే. సేమ్ అదే డేటానే 2015లో గూడా చూస్తే ఇలా ఉంటదనమాట. శ్రీలంకలో గాని, లుథియానాలో గాని ఎక్కువ రేట్లు ఎక్కడెక్కడున్నాయి. సూసైడ్ రేట్లనేటివి ఈ డేటా ఇది. శ్రీలంకలో చూడండి 10 మంది స్త్రీలు చనిపోతే సూసైడ్ చేసుకొని 44 మంది పురుషులు చనిపోతున్నారనమాట. అది ప్రపంచం మొత్తం మీద ఎట్లుందంటే 10 మంది స్త్రీలు చనిపోతే 17 మంది పురుషులు చనిపోతున్నారు. అంటే ఎక్కువ మానసికంగా బలహీనులు పురుషులు. ఎందుకు చెప్తున్నా అంటే, అరె! మేము తక్కువ అని అనుకుంటున్నారని జెప్పేసి అని అనుకుంటారేమో అని చెప్పి జస్ట్ చూపించాల్సొచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, పాత నిబంధనలో శరీరానుసారంగా జరిగే క్రియలు అర్పణలు. కాబట్టి బలిగా అర్పించబడాల్సింది ఒక మగది అంటే, శరీరపరంగా చూస్తే బలమైనది కావాలి. అంటే బలహీనంగా ఉండేటివి వద్దు. బలమైనది కావాలి అనేది ఆహ్, దేవుడు కోరుకున్నది. అంటే కొత్త నిబంధన విషయంగా చూస్తే ఆత్మలో బలంగా నింపబడిన వారు, దేవుని ఆత్మ చేత బలం పొందుకున్నవారు. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. అలాంటి వారిని నాకు కావాలి అనేది దేవుడు కోరుకుంటాడనే విషయం మనం గ్రహించుకోవచ్చనమాట. అయితే లేవికాండము 1 అధ్యాయం 2 వచనం చూస్తే, "నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను." దేవుడు తనకు బలిగా అర్పించాలంటే, ఆ జంతువులు గోవులలో నుంచి గాని, గొర్రెలలో నుంచి గాని, మేకల మందలో నుంచి గాని తీసుకొని రండి అని అంటున్నాడనమాట. పక్షుల గురించి గూడా ఉంటుంది. ఏ పక్షులు ఎట్లా తీసుకురావాలనేది. దాని గురించి మరొకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఎందుకు గొర్రెలు, మేకలు, ఆవుల్లో నుంచి బలి అర్పించాలి? ఇంకా చాలా జంతువులుంటాయి గదా! గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, ఒంటె, కుక్కలు, పులులు, సింహాలు చాలా ఉంటాయి. ఇవన్నీ ఉండగా కేవలం ఎందుకు గొర్రెలు, మేకలు, ఆవులు వీటిని మాత్రమే బలిగా అర్పించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే, అది అలా అర్పించితేనే అది యెహోవాకి ఇంపైన సువాసన గల దహన బలి అని ఉంటది. ఇవి, ఇవి ఈ గొర్రెలు గాని, మేకలు గాని, గోవులు గాని ఇవి సాధు జంతువులనమాట. పల్లెటూర్లలో గూడా పేదవాళ్ళైనా సరే వీటిని మేపుకుంటూ మేపుకోవడం చూస్తానే ఉంటారు. ఈ జంతువులలో పవిత్రమైనవేంటివి, అపవిత్రమైనటేంటివి అనే వాటి గురించి తినే విషయంలో చెప్తూ, ఏవి తినాలో, ఏవి తినకూడదో అని చెప్తూ, తినే వాటిని పవిత్రములైన జంతువులుగా, తినకూడని వాటిని అపవిత్రమైన జంతువులుగా దేవుడు పోల్చి చెప్తూ, ఈ లేవికాండము 11 అధ్యాయంలో ఈ మనం తినడం విషయంకి సంబంధించి పవిత్రమైన, అపవిత్రమైన వాటి గురించి రాసుంటదనమాట. తినదగిన వాటి స్వభావము, వాటి స్వరూపాల గురించి దేవుడు స్పష్టంగా చెప్తా ఉంటాడు. లేవికాండము 11 అధ్యాయంలో 3, 4 వచనాలు చదివితే, జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దానిని తినవచ్చును. నెమరు వేయు వాటిలోను, 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని, దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము అని ఉంటది. అయితే ఇక్కడ డెక్క అంటే మీకు ఐడియా ఉందా? డెక్క అంటే గిట్ట. కాళ్ళకుంటది గదా! జంతువుల కాళ్ళకు ఉంటాయి ఇలాంటివి గిట్టలు డెక్క అంటే. ఇక్కడ పవిత్రమైనవి అంటే అవి నెమరు వేసే జంతువులై ఉండాలి. ప్లస్ 2 గిట్టలుండాలనమాట. నెమరు వేయడం అంటే దాని స్వభావం కదా! గిట్టలు కలిగి ఉండడం అంటే అది దాని స్వరూపం.
ఇక్కడ 2 విషయాల గురించి దేవుడు చెప్తున్నాడనమాట. సరే. మనము నెమరు వేయడం గురించి మొదటగా తెలుసుకుందాం అనమాట. నెమరు వేయడం అంటే మీకు తెలిసే ఉంటుంది గదా! తిన్నది కడుపులో నుంచి నోట్లోకి తీసుకొని దాన్ని నిదానంగా మళ్ళీ నమిలి తింటా ఉంటాయి ఈ జంతువులు. వీటిని ఈ పశువుల్ని మందలుగా మనం బయటికి అడవికి, పొలాలకు తోలుకొని వెళ్తే ముందు దొరికింది ఆత్రంగా తినేస్తాయన్నమాట. తర్వాత విశ్రాంతి దొరికినప్పుడు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం బయటికి నోట్లోకి తీసుకొని తెచ్చుకొని పూర్తిగా నమిలి మళ్ళీ మింగుతా ఉంటాయి. అంటే మనం విన్న దానిని మర్చిపోకూడదు. మిగిలినవి ఒకసారి తింటాయి. మిగిలిన జంతువులు ఏవైనా సరే. ఈ నెమరు వేసే జంతువులు కాకుండా మిగిలిన జంతువులు ఒక్కసారి తినేస్తాయి అంతే. తర్వాత మళ్ళీ దాని ప్రస్తావన ఏమి ఉండదనమాట. కానీ అట్లా ఉండకూడదు. అలా కాకుండా మన విన్న వాక్యము మర్చిపోకూడదు. మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం చర్చిలో గాని, మీటింగ్స్‌లో గాని వాక్యం వింటాము. అది కాసేపే. మళ్ళీ మనం ఇంటికెళ్ళిన తర్వాత దాన్ని తిరిగి ధ్యానించాలనమాట. ఏం విన్నాము అనేది మనం పరిశీలించాలి. ఒకవేళ ఈ జంతువులు చూస్తే సరిగ్గా నమిలి తినకపోవడం వల్ల ఆత్రంగా తింటాయన్నమాట దొరికినప్పుడు. అలా సరిగ్గా నమిలి తినకపోవడం వల్ల మళ్ళీ దాన్ని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉన్నాయి గదా! అట్లాగే మనము చాలా రెఫరెన్స్‌లన్నీ చూసుండమనమాట. వాక్యం వినేటప్పుడు గాని, కొన్ని సార్లు అంత అర్థం చేసుకోనకపోయి ఉండొచ్చు. కాబట్టి ఆ టైంలో అతను చెప్పింది నిజమా? మనం విన్నది నిజమా? కాదా? ఎప్పుడు మనం పూర్తిగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. అట్లాగా మనం అర్థం చేసుకోవడం కోసము దాన్ని తిరిగి ధ్యానించాలనమాట రెండోసారి. ఈ జంతువులు ఒకరోజు నెమరేసుకొని ఇంకో రోజు వేయకుండా ఉంటాయా? ప్రతిరోజు పొలంకెళ్ళొచ్చిన ప్రతిసారి బయటికి అడవికెళ్ళి మేత మేయడానికొచ్చి వెళ్ళొచ్చిన ప్రతిసారి గూడా నెమరు వేసుకుంటాయి గదా! ఖచ్చితంగా. ఈరోజు వేయకుంటే, ఈరోజు నెమరు వేసుకోకుంటే ఏం కాదులే. నేను అరిగించుకోగలనులే అని అనుకుంటాయా? లేదు రాత్రి ఇంటికి పోయి పడుకున్నా సరే, లేట్ అయినా సరే, ఎక్కడన్నా తిరిగినా సరే, ఏ టైంలో ఉన్నా సరే అవి పడుకొనైనా సరే, అవి నెమరేసుకుంటూ ఉంటాయన్నమాట. మీరు పశువులు ఉన్నవాళ్ళు ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా ఆ విషయాలన్నీ గమనించుంటారనమాట. అట్లా నెమరేసుకుంటేనే వాటికి తిన్న దాంట్లో ఉన్న శక్తి అవి గ్రహించుకోగలవనమాట. అలాగా గూడా మనం గూడా మనం విన్న వాక్యాన్ని విని వదిలేస్తే కొంచెమే అర్థమవుతుందనమాట. దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోలేము. దాన్ని జీర్ణించుకోలేము. దాన్ని ఖచ్చితంగా ఇంటికి వెళ్లి పరిశీలించాలి. అప్పుడే అది మనకు పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని ధ్యానించకపోతే అది మనకు అర్థమవ్వదు. జస్ట్ విన్నాము అంతే. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదనమాట. పశువు జస్ట్ గడ్డి తిని మళ్ళీ దాన్ని నెమరు వేయకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. పూర్తిగా ఆ గడ్డిలో ఉన్న శక్తి దానికి అందదు. కాబట్టి రోజంతా ఒకవేళ మనం రోజంతా వాక్యం విన్న పశువులు రోజంతా ఉదయం దొలిపిల్ని సాయంత్రం తోలుకొస్తారు గదా! అట్లా రోజంతా అవి తిరిగినా గూడా సాయంత్రం అయితే ఖచ్చితంగా నంబరయితే వేస్తాయవి. అట్లాగ మనం రోజంతా వాక్యం విన్నా, ఏ పనిలో ఉన్నా, మనం ఏం విన్నాము, ఏం చేశామనేది మనం ఒంటరిగా ఉన్న సమయాల్లో ధ్యానించుకోవడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ లక్షణము ఉ ఉన్న దేవుడు తనకు కావాల్సిన జంతువులు, తనకు బలిగా అర్పించవలసిన జంతువులలో ఆ లక్షణం నాకు కావాలి అని కోరుకుంటున్నాడనమాట. ఈ లక్షణము మనం కలిగి ఉండాలి. ఇక 2 డెక్కలు కలిగి ఉండాలని అడుగుతాడు గదా దేవుడు. 2 డెక్క అంటే గిట్ట అన్నమాట. కాళ్ళకున్న గిట్టలు ఇవి. చూసారు గదా! ఇట్లా 2 డెక్కలు అంటే 2 ఒకే కాలుకి 2 సెపరేట్‌గా ఉన్నాయి గదా! గిట్ట అంటే 2 సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఇవి గొర్రెలకు గాని, మేకలకు గాని ఇలా ఉంటాయి. ఆవుకైతే ఇలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా జంతువులుంటాయి. ఇవి మాత్రమే గాదు గదా! పులి, సింహము, ఇంగ క్రూరమృగాలు చాలా ఉంటాయి. కుక్క గాని, ఏనుగు, గుర్రం, ఆవు చాలా ఉంటాయన్నమాట. చూడండి గుర్రానికి గుర్రము దీనికి 2 డెక్కలుండవు. సింగిల్‌గా ఉంటది. మొత్తం అంతా కలిసే ఉంటది కాలు మొత్తం. ఏనుగు జూడండి. ఏనుగుకు అసలు డెక్కలనేది ఉండదు. సెపరేట్‌గా ఉండదన్నమాట. కాలు మొత్తం ఒకేలాగా ఉంటుంది. అట్లాగే ఇది సింహం జూడండి.
డెక్క ఉండదసల. మెత్తని ఆహ్, కండలాగా ఉంటది. అంత 5 డెక్కల్లాగా ఉంది. ఒకవేళ డెక్ అనుకుంటే దాన్ని 5 భాగాలుగా విభజించబడిందనమాట. ఇలా ఉంటాయన్నమాట. ఇట్లా కానీ ఈ 2 గిట్టలు అంటే ఏన్ ఎన్ ఇది ఇలా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఎలాంటి ఆహ్, ప్రదేశాల్లో అయినా అవి కొంచెం బ్యాలెన్స్ చేసుకొని నడవగలవనమాట. ఇప్పుడు గుర్రాలు చూడండి. అవి మైదాన ప్రాంతాలలో అయితే తిరిగి పచ్చిక మేయడానికి వీలుంటదనమాట. సింహం చూడండి. పాదం ఎట్లా ఉంటది? మెత్తగుంటుంది గదా! ఇది అడవిలో గడ్డి మీదయితే తిరగగలదు. ఎడారిలో గాని, రాళ్ళ మీద గాని, కొండల మీద, ముళ్ళ ప్రదేశాల్లో ఇట్లాంటివన్నీ కొండలెక్కడం, దిగడం ఇట్లాంటివన్నీ సింహం చేయగలదా? చేయలేదు. అవునా? ఏనుగు చూడండి. ఏనుగు గూడా ఇట్లాంటివన్నీ ఇట్లాంటి ప్లేస్‌లలో తిరగగలదా? కొండలెక్కగలదా? రాళ్ళ మీద గాని, ఎడారిలో గాని తిరగగలదా? ఆ కాళ్ళు పెట్టుకొని తిరగలేదు ఏనుగు కూడా. ఇట్లాగా ఏ జంతువు తీసుకున్నా గూడా అన్ని రకాలైన ప్రదేశాల్లో తిరగడానికి అనువుగా ఉండవనమాట. కానీ ఇవి చూడండి ఈ బర్రెలకు గాని, అదే ఆవులకు గాని, గొర్రెలకు గాని, మేకలకు గాని ఇలాంటి పాదాలు ఉండడం వల్ల ఒకవేళ ఇది ఒక రాయి మీద ఎక్కినా గూడా ఒక కాలు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలదనమాట. ఆహ్, మీరు చాలా ఇవి పశువులు మేపుకోవడం కోసం వెళ్ళే వాళ్ళని చూస్తుంటారు గదా! ఇప్పుడు మోషే అరణ్యంలో పశువులు కాసేవాడనమాట. గొర్రెలు కాచేవాడు. అరణ్యంలో అంటే ఎడారిలో అయినా గొర్రెలు తిరుగుతాయి. మీరు చాలా జూసుంటారు. పశువులు ఎక్కడెక్కడ మేస్తాయి. ఇంకా కొండల మీద గూడా పశువులెళ్లి మేసేస్తా ఉంటాయి. అడవులలో తిరుగుతా ఉంటాయి. ఎక్కడైనా ఎళ్తాయన్నమాట ఇవి. మేత మేయడానికి. ఎంత దూరమైనా అట్లా పశువుల కాపరులు అట్లా తోలుకొని ఎళ్తుంటారు. కొండలు, గుట్టలు, లోయలు ఏవి లెక్క చేయవు. అట్లాగే ఎళ్తానే ఉంటాయి. మేసుకుంటా, మేత మేస్తూ వెళ్తానే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ స్వభావం ఏంటంటే ఎలాంటి ప్రదేశాల్లో అయినా తిరగగలిగే స్వభావం. ఎంత దూరమైనా వెళ్ళగల స్వభావం. అంటే ఆ గుణము, ఆ క్యారెక్టర్ గురించి దేవుడు ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాడని మనం కొంచెం గమనించుకోవచ్చనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తిరగగలిగేవారు. వాక్యం వినడానికి, లేదంటే చెప్పడానికి, ప్రకటించడానికి ఎలాంటి ప్రాంతాలకైనా వెళ్ళగలిగేవారు దేవునికి కావాలి. మొదటి లక్షణం ఏం చూసుకున్నాం? నెమరు వేసుకునే లక్షణం చూసుకున్నాము. ఇది ఎలాంటి పరిస్థితులైనా తిరగగలిగే అనుకూలత ఉన్నవారనమాట. అలాగా రూపించబడినవారు వాళ్ళు. కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, శ్రమలొచ్చినా, బాధలున్నాయని దెలిసినా, ఏవైనా సరే అలాంటి ప్రదేశాలకు మీరు ఖచ్చితంగా వెళ్తారన్నమాట. అలా కాపరుంటే కాపరితో పాటు ఎళ్ళిపోతా ఉంటాయి ఇవి గూడా. అందుకే దేవుడు అలాంటి వారు నాకు కావాలి అని అడుగుతున్నాడన్నమాట. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను గూడా యేసుక్రీస్తు ప్రభువును ఏమని తన శిష్యులకు పరిచయం జేస్తాడంటే యోహాను సువార్తలో ఒకటో అధ్యాయం 29 వచనంలో మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటాడు. ప్రకటన గ్రంథంలో గూడా అనేక సార్లు గొర్రెపిల్ల, గొర్రెపిల్ల అని ఉంటదనమాట. యేసుక్రీస్తు ప్రభువారు మనకు తనను తాను గొర్రెపిల్లగా చూపించుకుంటా ఉన్నాడు. గ్రంథాల్లో గూడా అనేక సార్లు అదే విషయం మనకు రాయించున్నాడనమాట. అంటే ఆయనలో ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి. ఈ గొర్రెపిల్లలో మనం చూసుకున్నాం గదా! ఏ లక్షణాలుంటాయో గొర్రెలలో, మేకలలో. ఈ లక్షణాలన్నీ ఆయనలో మనకు కనిపిస్తాయన్నమాట. ఇవేంటి? ఇంతవరకు మనం చదువుకున్నాం గదా! ఈ సాధు స్వభావం అన్నమాట. ఒకరికి ఏం హాని జేయవు అవి. ఎవరికి హాని జేయాలి క్రూర మృగాల్లాగా అవి హాని ఎవరికీ చేయవు. యజమానికి లోబడి ఉంటాయన్నమాట. కాపరి ఏం చెప్తే అవి వింటాయి. కాపరి ఎలా వెళ్ళమంటే అలా వెళ్తాయి. ఏం చేయమంటే అటు చేస్తాయి. అలాగే నెమరు వేసే స్వభావం కూడా ఉంటదన్నమాట. నెమరు వేసే స్వభావం అంటే వాక్యాన్ని ధ్యానించే స్వభావం. యేసుక్రీస్తు ప్రభు గూడా ఆయన సమాజ మందిరాల్లో గాని, బయట ప్రజలకు సువార్త చెప్పడం గాని, స్వస్థత చేయడం గాని, ఇన్ని గ్రామాలు తిరిగి ఎక్కడ తిరిగినా గూడా వారు తిరిగి విశ్రాంతి తీసుకునేటప్పుడు గాని, శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు గాని, ఆ విషయాల గురించి మళ్ళీ శిష్యులు అడిగేవారు.
యేసుక్రీస్తు ప్రభువారు గూడా చెప్పేవాడు. నెమరు వేసే స్వభావం. శిష్యులు విని ఊరకుండలేదనమాట. బయట ప్రజలతో తిరిగేటప్పుడు, స్వస్థతలు చేసేటప్పుడు, సమాజ మందిరాల్లో బోధించేటప్పుడు అంతా వినేవాళ్ళు శిష్యులు. కానీ ఎప్పుడు మనం యేసుతోనే ఉంటాం గదా! మళ్ళీ స్పెషల్‌గా అడగడం దేనికి? ఈ టైంలో గూడా అని వాళ్ళెప్పుడు అనుకోలేదనమాట. రేపు ఏవో ఒక విషయాలు తెలుస్తాయిలే. పోనీ రేపు అడుగుదాము, రేపు తెలుస్తుంది అనే విషయాలు వాళ్ళెప్పుడూ అనుకోలేదు. నెమరు వేసుకునే స్వభావం అంటే మళ్ళీ ఆ రోజు జరిగుంటుంది గదా! ఆ విషయాలు ప్రభువా నువ్వు ఇట్లా చెప్పావు గదా! దీని అర్థం ఏంటి? అని ఇలా అడుగుతా ఉంటారనమాట. కావాలంటే చూడండి కొన్ని వచనాలు చదువుకుందాము. మత్తయి 20 అధ్యాయం 17 వచనంలో ఉంటుంది. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. ఇక్కడ ఉంది గదా! ఏకాంతముగా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదనమాట. ఆల్రెడీ అయిపోయుంటది. అందరికి సువార్త బోధించి ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ కొన్ని విషయాలు బోధిస్తా ఉన్నాడు సెపరేట్‌గా వాళ్ళకి అర్థం కావడం కోసం. అట్లాగే మత్తయి సువార్త 17 అధ్యాయం 19 వచనంలో గూడా తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. కొన్ని డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి గూడా. ఏకాంతంగా ఉన్నప్పుడు ఆహ్, ఇందాక నువ్వట్లా చేసావు గదా ప్రభువా! మేమెందుకు చేయలేకపోతున్నాము? లోపాలేంటివి? తెలుసుకుంటున్నారనమాట. సవరించుకోవడం కోసము, వారి లోపాలను పూర్తి చేసుకోవడం కోసము, ఆహ్, లోపమేంటో తెలుసుకోవడం కోసము వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. డౌట్‌లడుగుతున్నారు. అట్లాగే 24 అధ్యాయం 3 వచనంలో గూడా ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, "ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును, ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా" అని అంటున్నారు. ఇక్కడ గూడా శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడొచ్చి, ఆ రోజు చెప్పిందంతా విని, "ప్రభా! నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్పావు గదా! అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? సూచనలేంటివి?" అని అడుగుతున్నారనమాట. వాళ్ళెప్పుడూ విని ఊరుకుంటలేదు శిష్యులు. నెమరు వేసుకునే స్వభావం ఉంది. ఇలాంటి స్వభావము ఆయనకు కావాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎగ్జాంపుల్స్. మన శిష్యులలో నుంచి కానీ, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుంచి కానీ, ఈ నెమరు వేసుకునే స్వభావానికి ఉదాహరణలనమాట ఇవి. అట్లాగే 2 గిట్టలు కలిగి ఉండడం అంటే, ఎక్కడికైనా ఎలాంటి ప్రదేశాలకైనా తిరిగి సువార్త చేయగలగడం, కఠినమైన ప్రాంతాల్లో తిరగడం అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు తన 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రాంతాలు తిరిగి సువార్త చేశాడు గదా! చాలా కఠినమైన పరిస్థితులు గూడా ఎదుర్కొన్నాడు. మాములుగా సమాజ మందిరాల్లో బోధించాడు. ఇప్పుడు నావలో నుంచి ఒడ్డున ఉన్నవారికి బోధించాడు. కొండ మీద ప్రసంగం జేశాడు. కఠినమైన పరిస్థితులు గూడా. అంటే ఆయన పట్టుకొని కొట్టాలని జూసారు. చంపాలని జూసారు. రాళ్ళెత్తారు ఆయన కొట్టడానికి. తప్పించుకొని పారిపోతాడనమాట. ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి ప్రదేశాల్లోనైనా, నావలోనైనా, కొండ మీదైనా, సమాజ మందిరంలో అయినా, కొట్టేవాళ్ళున్నా, చంపాలనుకునే వాళ్ళున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు గొర్రెలైతే ఏ విధంగా 2 గిట్టలు కలిగి ఎక్కడైనా తిరగగలిగే ఆహ్, రూపం కలిగున్నాయో, అలాంటి లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారు గూడా గొర్రెపిల్లగా ఉండి, మన కోసం బలిగా అర్పించబడిన గొర్రెపిల్లగా ఉండి, ఆయన గూడా అలాంటి లక్షణాలన్నీ ఈ లక్షణాలన్నీ కలిగున్నాడనమాట. ఎక్కడికైనా ఎంత శ్రమైనా పడి సువార్త చేయగలగడం ఇలాగుంటది. ఈ లక్షణాలన్నీ ఉంటేనే ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు గాని, మేక గాని, గొర్రెపిల్ల గాని బలిగా అర్పించబడినప్పుడే అది ఒక పద్ధతి ప్రకారం బలిగా అర్పించబడినప్పుడే అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అనుంటుంది. లేవికాండం 1 అధ్యాయం 17 వచనంలో ఆ మాటుంటుంది. ఎలా దహన బలి ఎలా చేయాలో పైనంతా ఉంటుంది. అది దహన బలి. అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మనం ఇంతవరకు దేవునికి ఇంపైన సువాసన గల హోమం ఎలా ఉండాలంటే, ఎలాంటి లక్షణాలుండాలో చూసాం. ఆ లక్షణాలు యేసు క్రీస్తు ప్రభువులో ఎలా ఉన్నాయో గూడా మనం చూసుకున్నాం గదా! ఇంపైన సువాసనగా ఉండడం దేవుడు కోరుకుంటున్నాడు. ఇది చూడండి ఒక కర్ర పుల్ల, ఒక అగరబత్తి అంటే ఒక గంధపు చెక్క, ఒక సాంబ్రాణి ఇట్లా కొన్ని పదార్థాలున్నాయనుకోండి. ఏదెక్కువ దేన్ని కాలిస్తే ఎక్కువ సువాసనొస్తుంది? ఏదెక్కువ పరిమళం ఇస్తుంది జెప్పండి? సాంబ్రాణినే ఎక్కువ పరిమళం ఇస్తుందనమాట.
ఒక కర్రపుల్లని కాలుస్తానో, ఇంకోటేదైనా పదార్థాన్ని కాలుస్తానో అది అంత పరిమళం రాదు. స్మెల్ రాదు కదా! మనం దేన్ని కోరుకుంటాము? ఒక సాంబ్రాణిని దహించబడాలని కోరుకుంటాం. మన ఇంట్లో సాంబ్రాణి పొగేసుకోవాలని కోరుకుంటాం. కానీ అది కర్రపుల్ల దొరికినంత ఈజీగా బయట దొరకదు. ఖరీదెక్కువ గదా! ఆ! అంటే దేవుని కొరకు అలా సువాసనగా, పరిమళ హోమంగా మనం ఉండాలంటే అంత సింపుల్ గాదనమాట. అంటే కొన్నిటిని గాలిస్తే అసలు ఆ వాసనకు చుట్టుపక్కల ఎవరు ఉండకుండా పారిపోతారనమాట. అంత అంత బ్యాడ్ స్మెల్ ఉంటాయి. కానీ వీరు దేవుడు కోరుకున్న లక్షణాలు ఉన్నవారు దహించబడితే ఆ సువాసన, ఆ ధూపము, ఆ హోమము దేవునికి ఎంతో ఇష్టం అన్నమాట. వారు అలా హోమంగా అర్పించబడడం వల్ల ఎంతో మందికి దేవుని గురించి తెలుస్తుంది. అరే! దేవుడు కోరుకున్న లక్షణాలు ఇలా ఉంటాయా? దేవుడంటే ఎవరు? ఈ విషయాలన్నీ దేవుడు కోరుకున్న లక్షణాలు ఉన్న వాళ్ళు అర్పించబడడం వల్ల ఆ హోమము ఆ ఇతరులు పీలిస్తేనే ఆహ్, ఆ విలువ వాళ్ళకి తెలుస్తదనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక షాప్ దగ్గర అలా నడుచుకుంటూ ఎళ్ళేటప్పుడు ఒక సాంబ్రాణి గాని, అగరబత్తి గాని అట్లా వాసనొచ్చిందనుకోండి. అలాగా పీల్చుకుంటూ వెళ్లి, అబ్బా! మంచి వాసన అనేది మనం సంతోషిస్తాం గదా! అట్లాగా వీరు కూడా ఆ దేవుడు కోరుకున్న లక్షణాలున్నవారు, అలాంటి వారు దహన బలిగా అర్పించబడినప్పుడు, అక్కడున్న అనేక మంది దాన్ని చూసి, ఆ హోమాన్ని పిలిచి, ఆ సాక్ష్యం గొప్పది, అతని సాక్ష్యం గొప్పది, ఆ హోమము ఆ సాక్ష్యం అనేది గొప్పది అని చెప్తే అది దేవుని ఘనత అన్నమాట. అందుకే సాంబ్రాణి చేయబడిందది. దాన్ని కాలిస్తేనే సువాసన అన్నమాట. కాల్చకపోతే ఏమీ లేదు. మనం ఈ మధ్యనే చూసాం గదా! ప్రవీణ్ అన్న సాక్ష్యం మీరందరూ చూసే ఉంటారు. అన్న మరణం గురించి అధికారికంగా మనకైతే సమాచారం లేదు. కాబట్టి మనం ఏం జరిగిందనే విషయం గురించి మాట్లాడలేం గానీ, కానీ బయటికి మాత్రం చాలా విషయాలు మనం అర్థం చేసుకోవచ్చనమాట. దాని ఇన్వెస్టిగేషన్ మనం జేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దేవుడు దహనబలిగా కోరుకున్న గొర్రెపిల్లగా జీవించిన అన్నను, ఆ లక్షణాలు ఉన్న అన్నను దహనబలి కోరింది దేవుడే అనమాట. మాములుగా అన్న చేసిన సేవ ఎంతో ఆదర్శం ఎవరికైనా సరే. ఎలాంటి సేవ అప్పగించాడో దేవునికి తెలుసు. ఎలాంటి సేవ జరిగించాడో అందరం మనం గూడా చూస్తూనే ఉన్నాం. ఆ పని ముగించుకొని వెళ్ళిపోయాడనమాట. అందుకోసమయితే మనం చింతించాల్సిన అవసరం లేదు గానీ, అయితే అందరూ అలాంటి పరిమళ హోమంగా ఉండరనమాట. అలా ఉండేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అన్న జూస్తే ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతూ, ఉద్యోగాలు జేస్తూ, కంపెనీలు నడిపిస్తూ, చాలా మందికి సహాయం జేస్తూ, దేవుని సేవ జేస్తూ, ఒకవేళ బెదిరింపులొచ్చినా లెక్క చేయకుండా కొనసాగాడనమాట. ఇప్పుడు చూడండి దేవుడు కోరుకున్న లక్షణాలు మనం చదువుకున్నాం గదా! మొదట్లో. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తిరగగలగడం, ఎలాంటి ప్రదేశాలకైనా వెళ్ళగలగడం. అవన్నీ అన్న చేసిన సేవ చూస్తే ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడనమాట. ఇవన్నీ గూడా ఆ లక్షణాలన్నీ మాక్సిమం అన్నలో ఉంటాయి. అందుకే అతను చనిపోయినప్పుడు ఆ మరణము అంత సువాసన అనమాట. అంతగా అందరిని ఆకర్షించింది ఆ మరణం అనేది. దాని విలువ తెలిసిన వాళ్ళు చాలా మంది సంతోషించుంటారు గానీ, లోకంలో ఒక సామెత ఉంటుంది గదా! గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని. కాబట్టి లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలీదు ఆ మరణం యొక్క విలువ. ఆ గొర్రెపిల్ల మరణం యొక్క లోకంలో ఉన్నవారికి తెలీదు. దహన బలిగా అర్పించబడింది. కాబట్టి లోకంలో ఉన్నవాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు గానీ, మనకు ఆ పరిమళ హోమం రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడినప్పుడే అలా జరుగుతుందన్నమాట. ఒకవేళ ప్రవీణ్ అన్న గాని, గతంలో మన పక్క రాష్ట్రంలో జరిగిన గ్రాహం స్టెయిన్స్ గాని, హత్య గాని అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడే ఆ పరిమళ వాసన అందరికి తెలుస్తుంది. మన కొరకైతే దహన బలిగా అర్పించబడిన ఆ క్రీస్తు పరిమళ హోమంగా ఉన్నాడు. క్రీస్తు మన కొరకు ఎలాగైతే పరిమళ హోమంగా అర్పించబడ్డాడో, అలాగే మనం గూడా ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడనమాట. మనమందరం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు కోరుకున్న స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉండాలని
అప్పుడే అది దేవునికి ఘనత. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. అనే విషయాలు మనం తెలుసుకున్నాం గదా! కాబట్టి అలా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు గూడా ప్రభువు మనకందరికి అలాంటి కృపను అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.